ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవం కలిగిన మా ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవ, ఏనాడు మారని మార్పు చెందని దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామంలో మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క రాత్రికాల సమయంలో దయగల తండ్రి, చెల్లాలమ్మ వారి గృహంలో ఇటు రీతిగా చేరి ప్రభువా, మరి మీ నామమును స్తుతించి ఘనపరిచి మహిమపరిచేటువంటి ధన్యత మాకు అనుగ్రహిస్తూ వచ్చిన విధానమును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము. దయగల తండ్రి, కృపగల దేవ, చేరి వచ్చిన ప్రజలను బట్టి స్తోత్రాలు. ఇంకా రావలసిన వారు మార్గ మధ్యంలో ఉన్న వారిని కూడా తండ్రి మీరు త్వరపెట్టి మీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాము. పాటల ద్వారా మీరు మహిమ పొందుతూ రమ్మని ప్రార్థన చేస్తున్నాము. దేవా, పాటల ద్వారా మీ నామమును మహిమపరచడానికి, దేవా ఆయన మిమ్మల్ని ఆరాధించి ఘనపరచడానికి నాయన మాకు కూడా తండ్రి నాయన ఉద్యోగం రాయించమని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి వాక్య దానంలో కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇలాగూ తండ్రి మరి ఇదిన పరిచయంతటి కొరకై మీ సన్నిధిలో సాగిలి పడుతున్నాము. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షింపబడినటువంటి వారు ఆత్మీయంగా క్షేమాభివృద్ధి చెందినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాల్లో తండ్రి మీరు కృప చూపించి నడిపిస్తున్నామని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో పాట పాడుకుందాం. పాట సంఖ్య 164, పాత పుస్తకంలో 162. పాట సంఖ్య 164, పాత పుస్తకంలో 162. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు. విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమోనదిగమించేను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావలికి, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావలికి, నీ బంధనను స్థిరముగా చేసి, నీ బంధనను స్థిరముగా చేసి నిరతములరారెడు మా ప్రభువా, నిరతమునరారెడు మా ప్రభువా. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించేను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించేను.
తరముల వరకు సరిగా విలసిల్లేటి వెళ్ళలేనిమా తరముల వరకు సరిగా విలసిల్లేటి వెళ్ళలేనిమా వింతల కృపంబుదియగు దేవా వింతల కృపంబుదియగు దేవా ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి నీరు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షాన్ని నదిగమించేను నీరు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను నీ సత్యాసన్నత మహిమా నిరతము నిలయము సంసుతులకు నీ సత్యాసన్నత్వ మహిమా నిరతము నిలయము సంసుతులకు మెరసెను నా మదిలో నా దేవా మెరసెను నా మదిలోను దేవా మరువగలేమి మధురా ప్రేమ మరువగలేమి మధురా ప్రేమ నీరు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను నీరు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను వింతైనాను నమ్మదగిన వింతైనాని విశ్వాసత ఎంతైనాను నమ్మదగిన వింతైనాని విశ్వాసత వాత్సల్యత వెలసెను మాపై వాత్సల్యత వెలసెను మాపై క్రొత్తగా ప్రతిదినమో యేసు ప్రభు క్రొత్తగా ప్రతిదినమో యేసు ప్రభు నీదు విశ్వాసత మా ప్రభు యేసు నదిగమించేను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను జీవము దేహమును మన ఎంతైనాను నమ్మదగిన ఇంతైనాని విశ్వాసత వాత్సల్యత వెలసెను మాపై వాత్సల్యత వెలసెను మాపై క్రొత్తగా ప్రతిదినమో యేసు ప్రభు క్రొత్తగా ప్రతిదినమో యేసు ప్రభు నీవు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను నీవు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను మనాత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు మనాత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు కనరుగా కాపాడును పదిలముగా కనరుగా కాపాడును పదిలముగా దిన దినమును నిందారహితముగా దిన దినమును నిందారహితముగా
నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను. తండ్రి కుమారా శుద్ధాత్మకును నియతమములకు మహిమా ఘనత. తండ్రి కుమారా శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత. పరిపూర్ణముగా ప్రబలునుగాక, పరిపూర్ణముగా ప్రబలునుగాక. పరివిధము ప్రభు సంగములో, పరివిధము ప్రభు సంగములో. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను. మరొక పాట. మానవ రూపము ధరించి 356 పాత పుస్తకంలో 356 పాత పుస్తకంలో 353, ఇంకా పాతదైతే 308. మానవ రూపము ధరించి. నవరూపమును ధరించి అరుదించే స్నేహమునకు, ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే. ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే. క్రూర సిల్వానికి తానే యోచను బాధలను శరీరమంతటి నుండి కార్చెన మూల్య రక్తము. క్రూర సిల్వానికి తానే యోర్చెను బాధలను శరీరమంతటి నుండి కార్చెన మూల్య రక్తము. వేరే దిక్కిక లేదుగా ప్రియులారా చూడండి సిల్వన్. వేరే దిక్కిక లేదుగా ప్రియులారా చూడండి సిల్వన్. ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే. ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే. చేసెను వెల్లడి పరమ తండ్రి గొప్ప ప్రేమ మానకై. యేసు ప్రాణమిచ్చెను నీచులైన పాపులకై. వేసెను వెల్లడి పరమ తండ్రి గొప్ప ప్రేమ మానకై. యేసు ప్రాణమిచ్చెను నీచులైన పాపులకై. యేసును స్వీకరించుము నీ సొంత రక్షకునిగా. యేసును స్వీకరించుము నీ సొంత రక్షకునిగా. ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే. ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే. సనుగూచును శాంతి లేక పాప భారము క్రిందను కన్నీటిని
విడచూచును దూరముగను ఉందువా సనుగూచును శాంతి లేక పాప భారము క్రిందను కన్నీటిని విడచూచును దూరముగా నీ ఉందువా నిన్ను యేసు నేడే పిలిచెన్ ఆయన యొద్దకు రా నిన్ను నేను యేసు నేడు దక్కురా ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే మానవ రూపమును ధరించి అరుదించే సుయమునకు ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే. మరొక పాట. రెండు 277 పాత పుస్తకంలో 274. నీ రక్తమే నీ రక్తమే. నీ రక్తమే నన్ను స్వీకరించు నీ రక్తమే నా బలము నీ రక్తమే నా బలము నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమేచును నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమేచును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము నీ రక్తమే నన్ను స్వీకరించున్ నీ రక్తమే నా బలము నీ రక్తమే నా బలము నాశించు వారికి నీ సిలువా నిర్ణీతనముగానున్నది నాశించు వారికి నీ సిలువా నిర్ణీతనముగానున్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి ఉన్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి ఉన్నది నీ రక్తమే నన్ను స్వీకరించున్ నీ రక్తమే నా బలము నీ రక్తమే నా బలము నీ సిల్వలో కాచినటి విలువైన రక్తముతో నీ సిల్వలో కాచినటి విలువైన రక్తముచే పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవతనయుడు పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవతనయుడు నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము
నీ రక్తమే నా బలము. నీవనే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను మాతో దేర్చుకొంటివి ప్రభువా నీకే స్తోత్రము. మాతో దేర్చుకొంటివి ప్రభువా నీకే స్తోత్రము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము. నన్ను వెంబడించు సైతాను, నన్ను బెదిరించు సైతాను, నన్ను వెంబడించు సైతాను. మాడేది నీ రక్తమే, దాహించేది నీ రక్తమే. మాడేది నీ రక్తమే, దాహించేది నీ రక్తమే. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము. స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును. స్తుతి మహిమ స్తుతి పాత్ర నీకే చెల్లును. స్తోత్రుడా నీకే త్రాగును. స్తుతి పాత్ర నీకే చెల్లును. స్తోత్రుడా నీకే త్రాగును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము. సమయంలో కొన్ని మాటలు. పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి సమయంలో పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. సమయంలో కొన్ని మాటలు పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం, పేజ్ నెంబర్ 72. పేజ్ నెంబర్ 72. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. పేజ్ నెంబర్ 72, కొత్త నిబంధనలో. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. మరొకసారి చదువుదాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకు.
ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవము గల మా ప్రభువా, ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి మా దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన శ్రేష్టమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో దయగల తండ్రి, చెల్లాలమ్మ వంటి వారి గృహంలో ఇలాగ చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరిచి మహిమపరచడానికి మాకు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి శ్రేష్టమైన సమయం కొరకై మీకు వందనాలు. పాటల ద్వారా మహిమ పొందుతూ వచ్చారు. మిమ్మల్ని పాటల ద్వారా ఆరాధించుటకు, మీ నామమును ఘనపరచుటకు మీరు చేసిన సహాయమును బట్టి వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుని ఉంటుండగా దయతో జ్ఞాపకం చేసుకోండి. మీ స్వరమును మాకు వినిపింపచేయండి. దయగల తండ్రి, చేరి వచ్చినటువంటి వారందరితో మీరు మాట్లాడండి. నేనైతే ప్రభా నిష్ప్రయోజనమైనటువంటి దాసుని, దయగల తండ్రి, మీ వర్తమానము వినిపించుటకు మీరే నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. దయగల తండ్రి, కృపగల దేవ, వాక్యము మీది, ప్రజలు మీ వారై ఉన్నారు కాబట్టి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని మీరు సెలవిస్తూ వచ్చారు. జీవాహారము నేనే అని మీరు వాగ్దానం చేస్తూ వచ్చారు. దయగల తండ్రి, కృపగల దేవ, మీ యొక్క స్వరమును మాకు వినిపింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతో దీనులముగా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ, దయగల తండ్రి, ఈ స్థలంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా దేవుని వాక్యాన్ని వినటానికి సహాయం చేయండి. దయగల తండ్రి, చేరి వచ్చిన మా అందరితో కూడా మీరు మాట్లాడండి. వినగలిగే చెవి, గ్రహించే హృదయము, వెంబడించేటువంటి ఆత్మను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షింపబడిన మా జీవితాలు నాయన తండ్రి మీ వాక్యానికి అప్పగించుకోవటానికి సహాయం చేయండి. వందనములతో స్తుతులు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. సమయంలో మనము చదువుకున్నటువంటి మాటలు లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట రాయబడింది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. మరొక మాట యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుదాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఎలా అనగా, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. రాయబడిన మాట, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. కాబట్టి యేసుప్రభు ఈ లోకానికి ఎలా వచ్చినాడు అంటే కుమారుడిగా వచ్చాడు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధానంలో యేసుప్రభును సంబోధిస్తూ వచ్చారు. మరి గుడ్డివారు చెప్తున్నారు, ఏమంటున్నారు? దావీదు కుమారుడా మమ్మను కరుణించుము అంటున్నారు. ఇలాగా దేవుని కుమారుడు, దావీదు కుమారుడు, ప్రియమైన కుమారుడు, చాలా రకరకాలటువంటి కుమారుడు అనేటువంటి పేరు ఉంది యేసుప్రభుకి. అయితే మనము చదివినటువంటి మాట చూస్తే మనుష్య కుమారుడు, ఎవరమైనా మనుష్య కుమారుడు అంటే ఎవరికి సాదృశ్యంగా చూపిస్తుంది? మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభువు నాకు సాదృశ్యంగా చూపిస్తా ఉంది. కాబట్టి ఈ మాటలు ఎవరి గురించి చెప్పబడుతూ వచ్చినాయంటే యేసు ప్రభు గురించి రాయబడతా వచ్చింది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు అనగా యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు ఈ లోకములో జన్మించడానికి గల కారణం ఏంటంటే నశించిపోతున్నటువంటి దానిని వెదకి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనము చూసినట్లయితే కనుక మన యొక్క ఈ లోకంలో నశించిపోయేది ఏంటి అని మనము చూసినట్లయితే కనుక చూడండి, మరొక మాట చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 55వ వచనాన్ని చదువుదాం. 55వ వచనం, లూకాసు వార్త 9వ అధ్యాయము 55వ వచనాన్ని కూడా చదువుకుందాం. అది చూచి, ప్రభువా ఆకాశం నుండి అగ్ని దిగి
ఆ, వారిని గద్దించను. అమ్మ ఎక్కడ చదివారు ఈ మాట? లూకాసు వార్త 9:55 చదివారా? తర్వాత తర్వాత ఇంకేమని రాయబడింది? అంతట వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమున వెలుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని. అందుకు యేసు నక్కలకు బొరిలను ఆకాశ పక్షులకు నివాసమును కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మనుష్య కుమారుడు అనే మాట మనము చూస్తా ఉన్నాం. కాబట్టి మనుష్య కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు. కాబట్టి మరి అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తాం కదా, యేసు అనగా రక్షకుడు, అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టాడు. చూడండి మత్తయి సువార్త 1:21. మత్తయి సువార్త 1:21 చదవండి అమ్మా. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవని. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కనుక ఆమె ఒక కుమారుణ్ణి కను, ఇక్కడ కూడా కుమారుడు అనే మాట మనం చూస్తున్నాం కదా. ఆమె యొక్క కుమారుణ్ణి కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కాబట్టి మనుష్య కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు. మరొక మాట మనము చూసినట్లయితే కనుక చూడండి, యోహాను సువార్త 11:50 చదువుదాం. యోహాను సువార్త 11:50. యోహాను సువార్త 11:50. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. ఈ మాటలు ఎవరు చెప్తూ వచ్చినారంటే ప్రధాన యాజకుడైన కయప అనేటువంటి వ్యక్తి అనేకులు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారని, ఆయన లాజరు చనిపోయినటువంటి లాజరును తిరిగి లేపినటువంటి సందర్భంలో చాలామంది యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతూ వచ్చారు. ఈ సందర్భంలో మరి కొంతమంది ఏమనుకుంటున్నారంటే మరి యేసు ప్రభు గురించి తప్పుడు ఆలోచన కలిగి ఉన్నారు. వారిని ఉద్దేశించి కయప ఏం చెప్తున్నాడంటే మన జనమంతయు నశింపకున్నట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట. చూసారా, మనము నశించిపోకుండా ఉండాలంటే ఒక మనుష్యుడు ఏం చేయాలంట? ప్రజల కొరకు చనిపోవాలి. ఆ మనుష్యుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ప్రజలందరి కొరకు మరణించినటువంటి ఆ మనుష్యుడు రాయబడిన మాట దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. అంటే క్రీస్తు యేసు అనేటువంటి మానవుడు. ఇప్పుడు మనం పాట పాడుకుంటూ వచ్చాం కదా, మానవ రూపమును ఆయన ఏం చేసినాడు? మన కొరకు ధరిస్తూ వచ్చాడు. కాబట్టి నశించిపోతున్నటువంటి ప్రజల కొరకు ఒక మనుషుడు ఏమవ్వాలి? అందుకే యేసుప్రభు ఏం చేస్తూ వచ్చినాడంటే నశించిపోతున్నటువంటి మానవాళి కొరకు ఆయన ఏం చేసినాడు? తను మరణిస్తూ వచ్చాడు. మనందరి నిమిత్తం ఆయన చనిపోయినాడు. ఎందుకంటే మరి ఆ మనుషుడు అంటే ఆయన చనిపోతే తప్ప, ఆయన మరణిస్తే తప్ప మనకు పాపక్షమాపణ లేదు. అందుకే ఒక మాట రాయబడింది చూడండి, ఆ మాట కూడా మనము చదువుదాం. హెబ్రీ పత్రిక 2:14. హెబ్రీ పత్రిక 2:14 చదువుదాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా
అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యత్వమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడవుతూ వచ్చినాడు. యేసుప్రభు మన కొరకు ఏమైనాడంటే ఆయన రక్త మాంసములలో పాలివాడవుతూ వచ్చినాడు. కారణం ఏంటంటే అపవాదిని నశింపచేయుటకు, అంటే అపవాది యొక్క మరి బంధకములలో నుంచి మనలను విడిపించుట కొరకు, లేకపోతే మన జీవిత కాలం అంతా మరణ భయముతో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం కదండి. ప్రతి ఒక్కరికి ఏ భయం ఉంటుంది? ఏ భయము లేకపోయినా మరణ భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉంటుంది కదా. మరణ భయం అనేది ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది. అయితే యేసుప్రభు ఎందుకు రక్త మాంసములలో ఆయన పాలివాడవుతూ వచ్చినాడు? ఆయన మానవాకారంలోకి, లేకపోతే మానవాకారంలో ఈ లోకానికి జన్మించడానికి గల కారణం ఏంటి? ఎందుకు యేసుప్రభు కుమారుడుగా ఈ లోకంలో జన్మించాలి? ఎందుకు ఆయన రక్త మాంసములలో పాలివాడవ్వాలి అంటే మనలో ఏమున్నాయంట? మనలో ఏమున్నాయి? రక్త మాంసం ఉంది మన దగ్గర కూడా కదా. రక్తము మాంసము ఉంది మన దగ్గర. అందుకొరకు ఇప్పుడు మన స్వభావాన్ని ఆయన ధరించుకుంటా ఉన్నాడు. అదే మనం ఇక్కడ చూస్తుంటున్నాము. ఏమంటున్నాడు చూడండి, 16వ వచనం కూడా చదువుదాం. ఏలైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ లోకానికి ఎలా వచ్చినాడంటే దేవదూతల స్వభావమును ధరించుకోలేదు. ఆయన ఎటువంటి స్వభావాన్ని ధరించుకున్నాడంట? అబ్రహాము యొక్క సంతానము అనగా అబ్రహాము యొక్క కుమారుడుగా ఆయన ఈ లోకానికి జన్మిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన ఏదో దేవదూతల రూపంలో రాలేదు, లేకపోతే ఇంకా ఏదో రూపంలో ఆయన రాలేదు. కానీ ఏ రూపంలో, ఏ స్వభావంలో ఆయన వచ్చినాడంటే అబ్రహాము యొక్క స్వభావం ధరించుకున్నాడు. అందుకే యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మనవలే ఆయనకు ఏమొచ్చింది? ఆకలి వచ్చింది. ఆకలి కలిగింది ఆయనకు. మనవలే ఆయనకు దప్పిక అయింది. మనవలే ఆయన అలసిపోయినాడు కదా. సమరయ స్త్రీని కలుసుకోక ముందుకు ఆయన ఏమైనాడంట? అలసిన వాడి వలె ఆ యొక్క బావి దగ్గర కూర్చున్నాడు. తర్వాత గెత్సెమనే తోటలో ఆయన చెమట ఏమైందంట? రక్త బిందువుల వలె మారిపోయింది. కాబట్టి ఆయనకు కూడా ఏమొచ్చింది? చెమట వచ్చింది. తర్వాత చివరిగా చూస్తే ఆ శిలువలో మన కొరకు ఆయన రక్తము కార్చినాడు. కాబట్టి మానవునికి ఎటువంటి స్వభావం ఉందో, మానవుడు ఎటువంటి రీతిలో నిర్మించబడుతూ వచ్చినాడో, యేసు ప్రభు కూడా ఒక కన్యక గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మరి ఈ లోకంలోనికి జన్మిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయనకి ఏం అవసరమైందంటే మానవ రూపము అవసరమైంది. మానవ రూపము అవసరమైంది. ఇప్పుడు దేవదూతలు ఉన్నారనుకోండి, వాళ్ళకి రక్తం ఉంటుందా? రక్త మాంసం ఉంటుందా? ఉండదు కదా. రక్త మాంసం ఉండదు. ఎందుకంటే వారు నిత్యము దేవుని ఎదుట ఆయనను ఆరాధించేటువంటి వారు. కాబట్టి వారికి ఏం లేదు? రక్త మాంసం లేదు. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగనేరదు. కాబట్టి మన పాపాలు క్షమించబడాలి అంటే రక్తము అవసరమైంది. సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుతున్నాయి కదా అని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనము శుద్ధిగా చేయబడాలంటే, మన పాపములు క్షమించబడాలంటే ఆయన రక్త మాంసములలో పాలివాలై మన కొరకై ఆయన యొక్క రక్తాన్ని చిందించాలి. అందుకే యేసుప్రభు ఏమైనాడంటే మన కొరకు ఆయన రక్త మాంసములలో పాలివాడవుతూ వచ్చాడంట. ఇదే మనుష్య కుమారుడు అంటే. మనుష్య కుమారుడు అంటే అర్థం ఏంటంటే మన వలె ఆయనకు అన్నీ ఉన్నాయి. అందుకోసమే ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే మనందరి నిమిత్తము ఆయన సిలువలో మరణిస్తూ వచ్చాడు. మన కొరకు చనిపోయాడు కదా. మనము నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. కాబట్టి మనము ఆ నిత్య రాజ్యమును పోగొట్టుకోవడం, లేకపోతే తండ్రి అయిన దేవుణ్ణి కలుసుకోకపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే ఏం చేస్తున్నాడంటే
మన కొరకై మానవాకారంలో 2025 సంవత్సరాల క్రితం ఈ లోకంలో మన కొరకు ఒక కన్యక గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన యొక్క జన్మలో పాపము లేదు. కాబట్టి ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినాడు. నోటి మాటతో కూడా ఆయన పాపము చేయలేదు. తనను తాను పరిశుద్ధునిగా, సంపూర్ణంగా, ఎటువంటి పాపము లేకుండా పాపరహితుడుగా తండ్రి అయినటువంటి దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. మన కొరకై సిలువలో ప్రాణం పెట్టాడు, మరణించాడు, చనిపోయి 3 దినాలు సమాధిలో ఉండి 3వ దినాన తిరిగి లేస్తూ వచ్చాడు. కాబట్టి ఎవరైతే వీటి యందు విశ్వాసం ఉంచుతున్నారో వారు రక్షింపబడుతున్నారు, వారు నాశనము నుంచి బయటికి వారు తప్పించబడేటువంటి వారిగా ఉంటున్నారు. అందుకే యేసుప్రభు ఏం చేస్తూ వచ్చాడంటే మరణములో నుండి జీవములోనికి మనల్ని దాటింపజేస్తూ వచ్చాడు. కాబట్టి రాత్రికాల సమయంలో నువ్వు ఎవరైనా సరే యేసుప్రభు యొద్దకు వచ్చినట్లయితే నీ పాపములన్నీ క్షమిస్తాడు, నిన్ను శుద్ధినిగా చేస్తాడు, తన బిడ్డగా చేస్తాడు, తన కుమార్తెగా చేస్తాడు. ప్రియుడా, ఒకప్పుడు నేను కూడా నా ఇష్టానుసారంగా జీవిస్తూ ఈ లోకంలో ఉంటూ వచ్చాను. అయితే ఒక దినాన ప్రభుని తెలుసుకున్నాను, ప్రభుని అంగీకరించాను. నా కొరకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, నా కొరకే చనిపోయాడు, నా కొరకే సిలువలో రక్తము కార్చాడు, నా కొరకే మానవ స్వభావం ధరించుకున్నాడు, నా కొరకు సిలువలో మరణించినాడు అని నేను విశ్వసించిన, నమ్మాను. నన్ను తన బిడ్డగా చేర్చుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎవరైనా సరే నీకు కూడా ఇటువంటి ఆశ ఉంటే, నీకు కూడా ఇటువంటి కోరిక ఉంటే, నువ్వు ఎవరైనా సరే ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నేను కూడా నీ బిడ్డగా ఉండాలని ఆశపడతా ఉన్నాను, నీ కుమారుడిగా జీవించాలని నేను కూడా ఆశపడతా ఉన్నాను, ఇదిగో నేను ఈ లోకం ముగిస్తే నీతో ఉండాలి అనే కోరిక, ఆశ నేను కలిగి ఉన్నానని చిన్న ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు, నిన్ను కూడా క్షమిస్తాడు. నీ కొరకు కూడా యేసుప్రభు ప్రాణం పెట్టాడు, నీ కొరకు కూడా చనిపోయినాడు ఆయన. దేవుని వాక్యం రాయబడింది, ఇది నా రక్తము అనగా అనేకుల పాప క్షమాపణ నిమిత్తమై చిందింపబడుతున్న నిబంధన రక్తం. కాబట్టి యేసుప్రభు నీ కొరకు కూడా రక్తము కార్చాడు, నీ కొరకు కూడా ఆయన చనిపోయినాడు, నీ కొరకు ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచినాడన్న సంగతి జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రికాల సమయంలో ఆయన దేవుడై ఉన్నప్పటికీ దేవదూతల స్వభావం ధరించుకోకుండా అబ్రహాము యొక్క సంతాన స్వభావాన్ని ధరించుకొని మన కొరకై సిలువలో ప్రాణం పెట్టాడు. నీ కొరకై నీవు తలతో ఆలోచనలతో చేసినటువంటి పాపాన్ని బట్టి తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడతా వచ్చింది, చేతులతో చేసినటువంటి పాపాన్ని బట్టి చేతులలో మేకులు కొట్టబడుతూ వచ్చినాయి, కాళ్ళతో వెళ్ళకూడనటువంటి ప్రదేశాలకు వెళ్ళిన కారణాన్ని బట్టి కాళ్ళల్లో మేకులు కొట్టబడుతూ వచ్చినాయి, ప్రక్కలో బల్లెపు పోటు పొడబడుతూ వచ్చింది. అనువనువు ఆయన రక్తసిక్తంగా మారిపోతూ వచ్చాడు. కారణం ఏంటంటే నిన్ను తన యొద్దకు చేర్చుకోవటానికి, ఆ నిత్య రాజ్యములో యుగ యుగములు దేవుడు ఉండేటువంటి స్థలములో నీవు నేను ఉండాలనేటువంటి ఉద్దేశముతో యేసు ప్రభు రక్త మాంసములలో పాలివాడై మన కొరకు సిలువలో తన యొక్క రక్తాన్ని చిందిస్తూ వచ్చాడు. కొరడా దెబ్బలు కొట్టించబడుతూ వచ్చినాడు, కొరడా దెబ్బలతో ఆయన వీపంతా కూడా చారలుగా దున్నబడుతూ వచ్చింది, ఆయన శరీరం అంతా కూడా ఆ యొక్క మాంసం అంతా కూడా బయటికి వస్తూ వచ్చింది. ఒక పొలాన్ని నాగలి పెట్టి దున్నితే ఎలాగా పొలం ఉంటుందో అలాగా యేసు ప్రభు యొక్క శరీరం అంతా కూడా అలాగా దున్నబడుతూ వచ్చింది. ఆయన యొక్క రక్తము ప్రతి స్థలంలో నుంచి ఆయన రక్తధారలు కారుతా వచ్చినాయి. కారణం ఏంటంటే ప్రియ సహోదరుడు సహోదరి, ఈ రాత్రికాల సమయంలో నిన్ను రక్షించుట కొరకే, నిన్ను తన యొద్దకు చేర్చుట కొరకే, నిన్ను ఆ నిత్య రాజ్యములో చేర్చుట కొరకే యేసు ప్రభు మరణిస్తూ వచ్చాడు. కానీ దేవుని యొక్క ఆశ ఏంటి తెలుసా? చూడండి, ఒక మాట రాయబడింది, దేవుని యొక్క కోరిక, ఆయన ఆశ ఏంటంటే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి అమ్మా. కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక
అందరూ మారు మనస్సు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుని యొక్క కోరిక ఏంటంటే ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక. చూసారా, ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క ఇచ్చ ఏంటంటే, ఆయన యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక ఏంటి, యేసుప్రభు యొక్క ఆశ ఏంటి తెలుసా? ఏ ఒక్కరూ నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. భూలోకంలో ఏ ఒక్కరు కూడా నశించిపోవటం ఇష్టం లేదు. చూడండి, మన పిల్లలు పాడైపోతూ ఉంటే, నశించిపోతూ ఉంటే మనం సంతోషిస్తామా? మనం ఆనందిస్తామా? వారు చెడిపోతుంటే, లోకంలో పడి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే తల్లిదండ్రులమైన మనము సంతోషిస్తామా, ఆనందిస్తామా? ఆ బిడ్డను బట్టి ఆనందించాం. అలాగే ఈ రాత్రికాల సమయంలో యేసుప్రభు యొక్క కోరిక, ఆయన యొక్క ఆశ ఏంటంటే ఎవ్వరు నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనస్సు పొందాలా, యేసుప్రభును తెలుసుకోవాలా, రక్షణ మారు మనస్సు పొందాలని ఆయన కోరుతా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క కోరిక, ఆయన ఆశ, ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనస్సు పొందాలి, పాప క్షమాపణ పొందాలి. యేసుక్రీస్తు ప్రభు నామములో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందాలి. ఇది దేవుని యొక్క కోరిక. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షణ పొందుతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క కోరిక, అందుకే ఆయన ఏం చేస్తున్నాడు? యేసుప్రభు యొక్క రాకడ ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కాబట్టి రావటానికి ఇష్టం లేక కాదు, లేకపోతే రావటానికి ఆయన వాగ్దానాలు తప్పిపోవాలని కాదు. అయితే దేవుని యొక్క కోరిక ఏంటంటే ఎవరు కూడా నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. అది దేవుని యొక్క కోరిక. ఈ రాత్రికాల సమయంలో మనకు కూడా ఎటువంటి కోరిక ఉండాలా? ఎవరు నశించిపోకూడదు, అందరూ ప్రభును తెలుసుకోవాలనేటువంటి కోరిక మన జీవితంలో మనం కూడా కలిగి ఉండాలి. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి అమ్మా. యోహాను సువార్త 3:15-16. అరణ్యంలో మోసే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చూసారా ఏమని రాయబడిందమ్మ ఇక్కడ? అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లుగా మనుష్య కుమారుడు ఎత్తబడెను. 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను ఈ లోకానికి ఎందుకు అనుగ్రహించినాడు యేసు ప్రభువునంటే ఎవరు నశించిపోవటం ఇష్టం లేదు, ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందుకోవాలి. ఇది ప్రభు కోరిక, ఇది ప్రభు ఆశ. ఏదో కొంతమంది రక్షింపబడితే చాలు, కొంతమంది దేవుని యొద్దకు వెళ్తే చాలు, కొంతమంది పరలోకానికి వెళ్తే చాలు అనుకోవట్లా. అంతటితో ప్రభు తృప్తి చెందట్లా. ఏమంటున్నాడు? ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను, అనగా యేసు ప్రభువును మన కొరకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి రాత్రికాల సమయంలో నువ్వు యేసు ప్రభువును అంగీకరిస్తే, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఆయన నీకు పాపక్షమాపణ ఇస్తాడు, నీ పాపాలు క్షమించి వేస్తాడు, ఆ నిత్య జీవాన్ని నీకు ఇస్తాడు. ఆ నశించిపోకుండా నిత్య జీవములో ప్రవేశించేటువంటి ఆధిక్యత ఈ రాత్రి ప్రభు నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. ఇంకా ఎంతకాలం ప్రభుని తోస్తూ వేస్తావు? ఈ దేవుడు నాకు కాదులే అని ఎంతకాలం నువ్వు జీవిస్తావు? ఇదే మిక్కిలి అనుకూల సమయము, నేడే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఒక దినాన మనమందరం తీర్పులోనికి రావలసినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే వారు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని దేవుని వాక్యములో వ్రాయబడతా వచ్చింది. కాబట్టి యేసు ప్రభుని ఎందుకొరకు మన కొరకు అనుగ్రహిస్తూ వచ్చాడు అంటే మనము ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందాలని. కాబట్టి ఇది దేవుని యొక్క కోరిక. అందుకే మనకు తెలిసినటువంటి సత్యాన్ని మనం ఏం చేస్తున్నాం? ఇతరులకు ప్రకటిస్తూ ఉన్నాం. అందుకే ఒక మాట రాయబడింది చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం రాయబడింది. 1 కొరింథీ పత్రిక
మొదటి అధ్యాయం 18వ వచనం. మొదటి కొరింథీ 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చినటువంటి వార్త నశించే వారికి ఎలా ఉందంట? అది వెర్రితనముగా కనబడుతూ ఉంది. అయితే రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి. అందుకే మనం ప్రతి దినం ఏం చేయాలా? సిలువను కోరుకోవాలి, సిలువ మీద ఆధారపడాలి. ప్రతిరోజు కూడా సిలువను చూడాలి మనం. అప్పుడు మనకేమొస్తుందంట? శక్తి వస్తుంది. అందుకే సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు ఇది దేవుని యొక్క శక్తి. కాబట్టి అందుకే ప్రతి దినము మనము సిలువను కోరుకోవలసినటువంటి వారంగా ఉంటూ వస్తున్నాం. కాబట్టి రాత్రికాల సమయంలో మన జీవితాల్లో దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవాలంటే ప్రతి దినం కూడా మనం ఏం చేయాలి? సిలువను ప్రకటిస్తూ ఉండాలి, సిలువను కోరుకోవాలి. ప్రతి దినము కూడా సిలువ మార్గములో మనము వెళ్ళాలి. అది దేవుడు మన కొరకై సిద్ధపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరి కొన్ని విషయాలు మనము నశించిపోతున్నటువంటి వారిని దేవుడు ఎలాగ తప్పిస్తూ వచ్చాడో కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటిగా మనము చూస్తే ఆదికాండము 19వ అధ్యాయంలో ఒక కుటుంబము మనము ఎరుగుదుము. ఆదికాండము 19వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. 19:15. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యని ఇక్కడ నుండి నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పి. మనం ఎరుగుదము ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు కుటుంబం గురించి వ్రాయబడింది. వీరు ఎక్కడున్నారు? ఎక్కడున్నారమ్మా? సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నారు. ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి వారి పరిస్థితి ఎట్లా ఉందంటే, మరి ఆ పట్టణం అంతా కూడా దేవుని దృష్టికి ఎట్లా ఉన్నారంట? పాపం చేసిన వారు, చెడిపోయిన వారు. అయితే ఆ పట్టణాన్ని నాశనము చేయకమునుపు దేవుని దూతలు ఎక్కడికి వచ్చారు? లోతు దగ్గరికి వచ్చారు. లోతు దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారు? తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యని ఇక్కడ నుండి నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పింది. కాబట్టి లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉంటున్నాడు. దేవుని దూతలు ఆయనకు ప్రత్యక్షమైన, రయ్యా, మీరు నశించిపోకుండా ఉండాలంటే మీరు దాటి వెళ్ళిపోండి, నీతో పాటు నీ భార్య, నీ 2 కుమారులను తీసుకొని బయటికి వెళ్ళమన్నాడు. చూడండి, ఎక్కడికి వెళ్ళమన్నాడు? 17వ వచనం చూడండి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనక చూడకము, ఈ మైదానములు ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా. ఎక్కడికి వెళ్ళమన్నాడమ్మా దేవుడు? పర్వతమునకు పారిపోమన్నాడు. కారణం ఏంటి? నశించిపోకుండా. ఈ మైదానములు ఎక్కడ ఉన్నాడు ఏమవుతావు? నశించిపోతావు. అయితే దేవుని యొక్క ఉగ్రత నీ మీదికి రాకుండా ఉండాలి అంటే ఈ మైదానములో నుంచి ఎక్కడికి వెళ్ళాలి? పర్వతం మీదికి వెళ్ళమన్నాడు. వెనక్కి ఏమాత్రము తిరిగి చూడద్దు. కాబట్టి లోతు కుటుంబం ఎలా ఉందంటే సొదొమ గొమొర్రా పట్టణంలో స్థిరపడిపోయినారు. వారు స్థిరపడిపోయారు, అక్కడే ఉన్నారు, ఆ పట్టణంలోనే నివసిస్తూ ఉన్నారు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా అండి? సొదొమ గొమొర్రా పట్టణం నుండి కట్టు బట్టలతో మీరు బయటికి వెళ్ళమన్నాడు కదా. లేకపోతే కొన్ని వస్తువులు తీసుకోండి, అవి తీసుకోండి, ఇవి తీసుకోండి, ప్రభు ఏం చెప్పలే వారికి. దేవుని దూతలేమో వెళ్ళిపోమంటే వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఇంకా తడువు చేస్తూ ఉన్నారంట. ఇంకా అక్కడే ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నారు. అక్కడ తడువు చేస్తూ ఉన్నారు. వారు త్వరగా బయటికి రావటానికి ఇష్టపడట్లేదు సొదొమ గొమొర్రా పట్టణంలో నుంచి. కాబట్టి ప్రియుడా, ఈ రాత్రికాల సమయంలో మనం కూడా లోకంలో నుంచి బయటికి రావాలంటే చాలా కష్టమైన పనే కదా. చాలా కష్టముతో కూడుకున్నటువంటి పని. అంత మాత్రమే కాదు, పాపము నుంచి బయటికి రావటం కూడా
చాలా కష్టమైన పని. ఎందుకంటే ఈ పాపం మనల్ని అంత సులువుగా విడిచిపెట్టదు. ఈ పాపం మనల్ని త్వరగా వదిలి వెళ్ళిపోదు. అందుకే ఇది చాలా కష్టమైన పని. లోతుకు కూడా ఈ పని చాలా కష్టమైంది. అక్కడక్కడే తడుముతా ఉన్నాడంట. ఇంకా చూసినంతసేపు చూశారు. దేవుడు ఏం చేస్తూ వచ్చాడు చూడండి, 16వ వచనం. అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమారుల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట రావడానికి ఇష్టం లేదు ఆయనకి. అట్లే పట్టుకున్నాడు. ఆ పట్టణంలో ఉండాలని ప్రయత్నం చేశాడు, ఆ పట్టణంలో నివసించాలని ప్రయత్నం చేశాడు. అయితే ప్రభు చూసి చూసి ఇంకా ఆలస్యం చేస్తున్నాడని చెప్పి ఆ 2 దేవదూతలు ఏం చేశారు, ఒక చేతిలో భర్తను, ఒక చేతిలో భార్యను, ఇంకొక దేవదూతేమో ఒక చేతిలో కుమార్తెను, ఇంకొక చేతిలో 2వ కుమార్తెను, నలుగురిని తీసుకొని బయటికి వచ్చేస్తారు. బయటికి వచ్చారు. ప్రభు చెప్పారు, ఏమంటున్నాడు, నీవు ఈ మైదానంలో ఎక్కడ కూడా ఉండొద్దు. నీ ప్రాణము దక్కించుకోవాలంటే నువ్వు వెనక్కి చూడకుండా ఈ మైదానములో ఎక్కడనూ నిలవద్దు. నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా. తర్వాత 18, 19 చదువుదాం. లోతు, ప్రభువా అలా కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరిచితిమి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. చూసారా ఏమంటున్నాడు ప్రభు? ఏం పర్వతం పారిపోమంటే ఎక్కడ ఉంటున్నాడు? ఈయన ఎక్కడ ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడు? మైదానంలో ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. చూడండి 29వ వచనం కూడా చదువుదాం. 29వ వచనం. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనమున మధ్యను లోతు నశించకుండా అతన్ని తప్పించెను. చూసారా, ఈ సొదొమ గొమొర పట్టణాన్ని దేవుడు నాశనం చేయకమునుపు అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకొని లోతును ఏం చేసినాడంట? ఆ నాశనము మధ్య, ఆ పట్టణంలో నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించాను. తప్పించుటకు సామర్థ్యత కలిగినటువంటి దేవుడు ఈ రాత్రికాల సమయంలో. అందుకే మనం కూడా ప్రతి పరిస్థితుల్లో లోకం మీద ఆధారపడే కంటే ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీద ఆధారపడాలి. దేవుని వాక్యం రాయబడింది, నీతిమంతుడు విడవబడుటయు వారి సంతానము భిక్షమెత్తుకొని ఉండుటయు నేను చూచి ఉండలేదు. ఒకప్పుడు చిన్నవాడను, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఆయనను నీతిమంతుడు విడవబడుట కానీ ఆయన సంతానం భిక్షమెత్తుకొని ఉండుట కానీ నేను చూచి ఉండలేదు. వారు దినమెల్ల దయాలురై అప్పిచ్చుచుందురు. ఎంత మంచి మాట చూసారా? నీతిమంతుల సంతానాన్ని దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు. నీతిమంతుల సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి లోతు నీతిమంతుడిగా ఉన్నాడు. అందుకే వారి మధ్యలో ఆ సొదొమ గొమొర పట్టణాన్ని నాశనము చేయకమునుపు లోతు కుటుంబాన్ని దేవుడు తప్పించాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మనకు కనబడేటువంటి భూమి, ఆకాశము, ఈ పంచభూతాలన్నీ కూడా ఒక దినాన ఏమవుతున్నాయంట? మహావేంద్రముతో లయమైపోతున్నాయి. అందుకే మరి ఆ మధ్యలో 2000 సంవత్సరం అనుకుంటా యుగాంతం అని చెప్తూ వచ్చినారు. ఎన్ని వచ్చినాయి వార్తలు కదా. ఇంకందరము అయిపోతాం, భూమి ఆకాశం అంతా గతించిపోతుంది, ఇంకా మనము జాగ్రత్తగా ఉండాలని చాలామంది జాగ్రత్త పడ్డారు. అంటే ఏదో ఒక దినాన మనకు కనబడేటువంటి పంచభూతాలన్నీ ఒక దినాన ఏమవుతున్నాయి? లయమైపోతున్నాయి. అవన్నీ మహావేంద్రముతో కాలిపోతున్నాయి, లయమైపోతున్నాయి. కాబట్టి వీటిని నమ్ముకొనుట కంటే ప్రభువును నమ్ముకొనుట మేలు కదా. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. సింహపిల్లలు లేమిగలవై ఆకలి కొనుడు కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. కాబట్టి కొన్ని సందర్భాల్లో నశించిపోయేటువంటి వాటి మీద మనం ఎక్కువగా నమ్మకం ఉంచుకుంటాం కదా. ఈ కనబడేటివన్నీ నశించిపోతున్నాయి, వీటి మీద మనం ఎక్కువగా
డిపెండ్ అవుతూ ఉంటాం, వీటిని మనం ఆశ్రయిస్తాం, వీటి మీద మనం ఆధారపడతాం. అయితే లోతు తను సంపాదించినటువంటి వాటి మీద ఆధారపడి ఉంటే ఆయన కూడా సొదొమ గొమొర్రా పట్టణంలో ఆయన కూడా నశించిపోయేవాడు. అయితే దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మాట విన్నాడు, ఆయన నీతిమంతుడుగా జీవిస్తూ వచ్చాడు. అందుకే దేవుని యొక్క మాటకు ఆయన లోబడినప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో నాశనం చేసినప్పుడు దేవుడు లోతును తప్పించగలుగుతూ వచ్చాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మనకు కనబడేటివన్నీ కూడా ఒక దినాన లయమైపోతున్నాయి. అయితే వీటి నుంచి మనం తప్పించబడాలంటే మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ఆయన మీద ఆధారపడాలి. చూడండి, రెండో వ్యక్తిని కూడా మనం చూద్దాము. మొదటి వ్యక్తి లోతు కుటుంబాన్ని మనం చూస్తున్నాం. రెండో వ్యక్తిని చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. 31వ వచనం, హెబ్రీ పత్రిక 11:31. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపక పోయాను. చూసారా, ఏం చేయబడిందంటామా? ఎవరిని చేర్చుకుంది? వేగుల వారిని చేర్చుకుంది. చూసారా, ఎంత మంచి మాట రాహాబు గురించి రాయబడింది కదా. విశ్వాసమును బట్టి రాహాబు ఏం చేసిందంట? వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. నిజమే కదా. రాహాబు జీవితాన్ని మనం చూస్తున్నాం. మరి యెరికో పట్టణంలో ఆ స్త్రీ నివసిస్తూ ఉంది. దేవుని యందు ఎంత విశ్వాసం ఉందంటే చూడండి, దేవుని ప్రజలకు కూడా లేనటువంటి విశ్వాసము రాహాబులో ఉంది. అందుకే వేగుల వారు యెరికో పట్టణాన్ని చూడడానికి వచ్చినప్పుడు వారిని ఏం చేసిందామా? దాచిపెట్టింది. వారితో చెప్తుంది, అయ్యా మీ దేవుడు ఎంత గొప్పవాడో మాకు తెలుసు, అరణ్యంలో ఎట్లా నడిపించాడో మేము ఎరుగుదుము. అది తెలిసినప్పుడు మా హృదయములు ఏమవుతున్నాయంటే మా గుండెలు కరిగిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు రాహాబు ఏం చేస్తా వచ్చిందంటే వేగుల వారిని తన ఇంటిలో చేర్చుకున్నది. అంత మాత్రమే కాదు, విశ్వాసం ఉంచింది దేవుని ఎడల. అందుకే ఆ వేగుల వారితో అన్నది, ఒకవేళ మీరు ఈ పట్టణాన్ని పట్టుకుంటారని మాకు తెలుసు, ఒకవేళ ఈ పట్టణాన్ని మీరు జయించినప్పుడు నన్ను ఎలా రక్షిస్తారు మీరు? నేను రక్షింపబడాలని ఆశ కలిగి ఉన్నా, నేను ఈ యెరికో పట్టణంతో పాటు నశించిపోకుండా నేను తప్పించబడాలా ఎలాగా అని అడుగుతూ వచ్చినప్పుడు వారు ఒక చిన్న గుర్తు చెప్పినారు. ఏమని గుర్తు చెప్పారు? ఈ కిటికీకి ఎర్రని దారము కట్టు, తర్వాత ఈ గృహంలో నుంచి ఎవరు బయటికి రాకూడదు. ఈ 2 షరతులు ఇచ్చారు. కిటికీకి ఎర్రని దారం కట్టండి, రెండవది ఇంటిలో నుండి ఎవరు కూడా బయటికి రావద్దు. ఒకవేళ ఇంటిలో నుంచి బయటికి వస్తే దీనికి మేము బాధ్యులము కాము అన్నట్లుగానే రాహాబు అందరినీ సమకూర్చింది. వారి బంధువులు, రక్త సంబంధికులు అందరిని సమకూర్చి ఆ ఇంటిలో ఉంచింది. బయట ఏమో యుద్ధం జరుగుతూ ఉంది. బయట యెరికో పట్టణంలో ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళిపోయి ఆ పట్టణాన్ని జయిస్తూ ఉన్నారు. ఈ కుటుంబం అంతా కూడా ఈ గృహంలో ఉంది. అందుకే ఆ గృహం ఏమైపడిందంటే తప్పించబడింది, రక్షింపబడింది. రాహాబు స్త్రీ యొక్క గృహం ఎక్కడుందమ్మా? ఎక్కడుంది? యెరికో ప్రాకారం మీద ఉంది. మరి యాజకులు యెరికో చుట్టూ తిరిగినప్పుడు గోడలన్నీ ఏమైపోయినాయంట? కూలిపోయినాయంట. మరి రాహాబు ఉన్నటువంటి ఆ పరిస్థితి, ఆ గోడ పరిస్థితి ఏంటి? చుట్టుపక్కల అంతా పడిపోయింది, కానీ రాహాబున్న ఇల్లు మాత్రము పడిపోలేదు. అందుకే ఆ గృహంలో ఉన్నవారు ఏమైనారు? రక్షింపబడ్డారు. ఆ గృహంలో ఉన్నవారు నశించిపోకుండా తప్పించబడుతూ వచ్చారు. అదే మాట ఇబ్రీ పత్రికలో మనం చదివిన మాట. ఈ మాట చూడండి, మరొకసారి చదువుదాం. విశ్వాసమును బట్టి రాహాబు వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. కాబట్టి రాహాబు కుటుంబం కూడా ఏం చేయబడిందంటే తప్పించబడతా వచ్చింది. ఇప్పుడు రాహాబు తిరిగి ఎక్కడికి వచ్చింది? మరలా అబ్రహాము యొక్క సంతానంలోనికి వచ్చింది. యేసు ప్రభు యొక్క వంశావళిలో చేర్చబడతా వచ్చింది. ఎంత అద్భుతమైనటువంటి రీతిలో కదా. కాబట్టి మరి ఎవరు రాహాబును వివాహం చేసుకున్నారమ్మా? రాహాబును ఎవరు వివాహం చేసుకున్నారు?
షల్మాన్ కదా, షల్మాన్. యెహోషువ పిలిచాడు, అయ్యా షల్మాన్ గారు మీకు ఒక మ్యాచింగ్ తెచ్చానండి అన్నాడు, మీకు ఒక ప్రపోజల్ వచ్చింది అన్నాడు. ఆమెను చూడలే, చేయలే, ఏం చేయలే. జాషువా చెప్పంగానే ఆ ప్రపోజల్కి ఈయన ఏం చేసినాడు, సరే పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటానండి, ఆమె ఎలా ఉన్నా పర్వాలేదు నేను చేసుకుంటాను అన్నాడు. ప్రార్థన చేసుకున్నాడు, దేవుడు సమాధానం ఇచ్చాడు. సమాధానం ఇస్తే వివాహం చేసుకున్నాడు కదా. ఒకసారంట ఒక ఆయన పెళ్లి చూపులకు వెళ్ళాడంట. పెళ్లి చూపులకు వెళ్తే ఆమె ముఖం చూడలే, ఏం చూడలేదంట, వెంట్రుకలు చూశాడంట. వెంట్రుకలు చాలా పెద్దగా ఉన్నాయంట. చూడంగానే ఈ అమ్మాయి నాకు నచ్చింది, నేను చేసుకుంటాను అన్నాడంట. పెళ్ళి అయిపోయింది, 1 నెల 2 నెలలు 3 నెలల సంవత్సరం అయింది. వెంట్రుకలన్నీ ఏమైపోయినాయి, ఊడిపోయినాయంట. ఇప్పుడు ఏం చేస్తాడండి ఆయన? దేని చూసి చేసుకున్నాడు ఆయన? వెంట్రుకలు బాగున్నాయని పెళ్లి చేసుకున్నాడంట. పెళ్ళి అయిన తర్వాత ఏమైంది? కాబట్టి దేవుని చిత్తములో మనం వివాహం చేసుకుంటే ఏమవుతుంది అంటే, వివాహం అనే కాదు కానీ ప్రతి విషయంలో కూడా మనము దేవుని చిత్తం మీద ఏం చేయాలా, ఆధారపడాలా, దేవుని సన్నిధిలో ప్రార్థించాలా, దేవుని యొద్ద మొరపెట్టాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. ఇదిగో మా వైఫ్ ఉంది కదా, ఆమెను మా అమ్మ మా నాన్న ఎప్పుడు చూసారు తెలుసా? పెళ్లి కూతురు చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత రూమ్లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత అక్కడ ఉన్న సేవకుడు పిలిచాడు, అమ్మ మీ కోడల్ని ఏమైనా చూస్తారా? ఎప్పుడంట? పెళ్ళి ఒక 10 నిమిషాల జరిగే ముందు. వాళ్ళు అన్నారు, ఎలా ఉన్నా ఏం చేసేది ఏముంది ఇంకా కదా. 10 నిమిషాల ముందు వెళ్ళి చూశారు. నా టైంలో ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వాల్సిందే, తప్పదు కదా. కాబట్టి దేవుని చిత్తానుసారంగా ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రార్థన చేసుకున్నాడు మనసులో, అయ్యా నువ్వెవరినిచ్చినా పర్వాలేదు నేను చేసుకుంటా. నిలబడిందా లేదా కుటుంబం? ఏమైంది? షల్మాను రాహాబును వివాహం చేసుకున్నాడు. ఆ రాహాబు సంతానంలో నుంచి ఎవరు వచ్చారు? బోయాజు వచ్చాడు. బోయాజు నుంచి యేసు ప్రభు వరకు ఆ సంతానము వచ్చింది. చూసారా? కాబట్టి రాహాబు ఎంత విశ్వాసం ఉందో, వేగుల వారిని చేర్చుకున్న కారణాన్ని బట్టి అవిధేయులతో పాటు నశింపకుండా తప్పించబడతా వచ్చింది. కారణం ఏంటంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచింది. కాబట్టి రాత్రికాల సమయంలో మనము కూడా రాహాబు వలె నశించిపోకుండా ఉండాలని ప్రభు యొక్క కోరిక. మూడవ విషయాన్ని చూసి మనము ముగించుకుందాం. చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయము 24వ వచనం. లూకాసు వార్త 8:24. లూకాసు వార్త 8వ అధ్యాయము 24వ వచనం. గనుక ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా ప్రభువా నశించిపోచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఈ మాటలు మనము చూస్తే గనుక మరి శిష్యుల గురించి వ్రాయబడింది. ఈ శిష్యులందరూ కూడా ఒకానొక సమయంలో వారు ఒక దోణి ఎక్కి వారు ఆ సరస్సులో వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే యేసుప్రభు ఏం చేసినాడు? ఆయన నిద్రిస్తున్నాడంట. 23వ వచనం చూడండి అమ్మ. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించిన, అంతలో గాలి వాన సరస్సు మీదికి వచ్చి దోణె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండేది. ఈ సరస్సులో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత యేసు ప్రభు నిద్రపోయినాడంట. ఏమైందమ్మా? యేసు ప్రభు ఏమైనాడు? నిద్ర వచ్చిందంట యేసు ప్రభుకి. నిద్ర వస్తే ఇప్పుడు యేసు ప్రభు నిద్రించిన సమయంలో ఏమొచ్చిందంట? గాలివాన వచ్చింది కదా. గాలివాన వచ్చి ఆ సముద్రం మీద పడింది. అప్పుడు ఆ నీళ్ళన్నీ ఎక్కడికి వచ్చినాయంట? దోణిలోనికి వచ్చినాయంట. ఈ దోణి ఏమైంది? నీళ్ళతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉంది. నిజమే, 25వ సంవత్సరంలో ఎన్ని నీళ్లు మన దోణిలోకి వచ్చినాయో కదా. ఎన్నిసార్లు అపాయకరమైన పరిస్థితుల్లో మనం వెళ్ళాం. ఎన్ని సందర్భాల్లో హాస్పిటల్కి వెళ్ళినటువంటి దినాలు, ఎన్ని సందర్భాలు అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు, ఎన్ని సందర్భాల్లో కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు ఉన్నటువంటి సందర్భం. కాబట్టి వీరు కూడా సరస్సు మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ దోణిలోకి ఏమొచ్చినాయంట? ఆ దోణి నిండా
నీళ్ళే వచ్చినాయంట, నిండిపోయింది. ఇంకా అది ముందుకు వెళ్ళటానికి లేక ఎట్లా ఉందంట, ఆ స్థితి ఎట్లుంది, అపాయకరమైన స్థితి. ప్రియుడా, మనం కూడా గ్రహిస్తే ఈ 2025 సంవత్సరం ఒకసారి మనం కళ్ళు మూసుకొని మనము ఆలోచన చేస్తే ఎంత అపాయకరమైన స్థితిలో నుంచి మనం వచ్చాం, ఎటువంటి స్థితి గుండా మనం వెళ్ళాం. మన యొక్క ధోని అనేటువంటి జీవితం ఎన్ని సందర్భాల్లో గాలి వాన తుఫాను చేత కొట్టబడింది. దోణి మొత్తం నీళ్ళతో నింపబడింది. ఏం చేయాలా, ఎలాగా? దోణిలోనికి నీళ్లు రానంత వరకే అది ఎట్లుంటుంది, సేఫ్గా ఉంటుంది, ప్రయాణిస్తుంది, దానికి ప్రమాదం లేదని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే దోణిలోకి నీళ్ళు వచ్చాయో ఏమైంది, అది ప్రమాదంలో ఉంది, అపాయకరమైన స్థితిలో ఉంది. ఆ దోణి సింక్ అవుతూ ఉంటుంది, మునిగిపోతూ ఉంటుంది. మన జీవితాలు కూడా ఈ 2025 సంవత్సరం అంతా ఎన్నోసార్లు మునిగిపోయినాం. మనం మునిగిపోయి లేస్తాం. మన దోణి అంతా ఇదే పరిస్థితి. ఆ సమయంలో వాళ్ళు ఏం చేసినారంట, 24వ వచనంలో, గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోతున్నామని చెప్పి ఆయనను లేపి. చూసారా, ఎన్నో సందర్భాల్లో మనం కూడా ఇటువంటి స్థితిలో గుండా మనం వెళ్తూ ఉన్నాం. అయితే మనం ప్రభువుని ఆశ్రయించినప్పుడు, ప్రభు మీద ఆధారపడినప్పుడు, ప్రభు వైపు చూసినప్పుడు దేవుని వాక్యం రాయబడింది, యవన మనసు నీ మీద ఆనుకొనును వారిని పూర్ణ శాంతి గలవానివిగా కాపాడుతావని. కాబట్టి మన మనసు ఎల్లప్పుడూ కూడా ఎవరి మీద ఆధారపడాలి, ప్రభు మీద ఆధారపడాలి, ఆయన వైపు చూడాలి. ఇప్పుడు వారేం చేస్తున్నారంటే, ప్రభువా నశించిపోతున్నామని చెప్పి ఆయనను లేపి. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనము సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ప్రభు మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ప్రభా, ఈ 2025 అంతా నా జీవితం ఎటు గడిచిందో తెలియదు, అయితే ఈ 2026 సంవత్సరంలో అయినా నీ మీద ఆధారపడుట నాకు నేర్పించు, నీ మీద ఆధారపడుటకు నాకు సహాయం చేయి, నా జీవితాన్ని నీవే నడిపించు. ఈ దోణిను నేను నడిపించలేకపోతున్నాను, ఈ గాలి వానల చేత కొట్టబడుతున్న కారణమును బట్టి ఇదిగో నా జీవితాన్ని నీకు అప్పగిస్తా ఉన్నా, నన్ను నడిపించు, నీవే నన్ను ముందుకు నడిపించు, నా విశ్వాస జీవితంలో నీవే నాకు నాయకుడిగా ఉండు, నన్ను నడిపించమని మనము కోరినట్లయితే మన బాధ్యత ప్రభు తీసుకుంటాడు. చూడండి, అంటున్నాడు 24వ వచనంలో, ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమైనాయంట. అందుకే మనం ఏం చేయాలి, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, గాలి వాన లాంటి పరిస్థితులు వచ్చినా మనకు వెంటనే ఎవరి జ్ఞాపకం రావాలి, ప్రభు మీద ఆధారపడడం నేర్చుకోవాలి, ఆయన మీద మనం ఆనుకోవాలి, ఆయన వైపు చూడాలి ప్రతి పరిస్థితిలో. అందుకే హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తమంటున్నాడు. ఇప్పుడు ప్రతి పరిస్థితుల్లో కూడా మనం ఆయన వైపు చూడాలి, ఆయన మీద ఆనుకోవాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయనందు విశ్వాసం ఉంచాలి ప్రతి పరిస్థితుల్లో. ఈ 2026లో అలాగ మనం ప్రభు మీద ఆధారపడటానికి, ఆయన వైపు చూడటానికి మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. తర్వాత ఏమైందంటే, అక్కడ గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మలమైనవి, నిమ్మలపరచబడతాయి. ప్రభువు మాటకు అన్నీ కూడా ఆయన ఆజ్ఞాపించినప్పుడు అన్నీ కూడా లోబడతాయి. తర్వాత చివరిగా ఈ మాట చూసి, అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనేను. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో కూడా ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏమంటున్నాడు, నీ విశ్వాసము ఎక్కడా? ఎన్నో కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, గాలి వానలు వచ్చినాయని విశ్వాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావేమో జాగ్రత్త, ప్రభు మీద ఆధారపడకుండా వెళ్ళిపోతున్నావేమో జాగ్రత్త. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, నీ విశ్వాసము ఎక్కడా? ఉందా మన విశ్వాసము? ప్రభు మనల్ని చూసినప్పుడు, మన హృదయాన్ని చూసినప్పుడు ప్రభు మీద ఆధారపడే జీవితం, ప్రభువునందు విశ్వాసం ఉంచేటువంటి జీవితం మనలో ఉందా? ఈ చివరి దినాల్లో, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నటువంటి మన జీవితాలు ఒకసారి పరీక్షించుకోవాలి. అదే ప్రశ్న ప్రభు మనల్ని అడిగితే మన విశ్వాసం ఎక్కడుంది,
మనం ఏమని ప్రభువుకు చూపించగలం? మన విశ్వాసాన్ని ప్రభువుకు చూపించగలమా? ప్రభు అన్నాడు, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా. ఈ రాత్రికాలం అటువంటి విశ్వాసం మన దగ్గర ఉందా? ప్రభు చూసే విశ్వాసం మన దగ్గర ఉందా? ప్రభు మెచ్చే విశ్వాసం మన దగ్గర ఉందా? ప్రభు కోరుకునే విశ్వాసం మన దగ్గర ఉందా? ఈ రాత్రికాల సమయంలో నశించిపోకుండా మన జీవితము మరి సాఫీగా జరగాలంటే, మన జీవితం నిమ్మలంగా ఉండాలంటే మనం విశ్వాసం కలిగి ఉండాలి. ప్రభు మీద ఆధారపడాలి. ప్రతి పరిస్థితుల్లో శ్రమలు రాక తప్పవు, కష్టాలు రాక తప్పవు, శోధనలు రాక తప్పవు. ఇవన్నీ మనుషులమైన మనకే వస్తూ ఉంటాయి కదా. చెట్టు దగ్గరికి వెళ్ళి అమ్మ షుగర్ ఎంత ఉంది అంటామా? బీపీ ఎంత ఉంది నీకు అంటామా? చెట్లు పుట్టలు అటు దగ్గరికి వెళ్ళి అడుగుతాం మనము. ఏం లేదు వారి దగ్గర, అయ్యా నాకు ఏం లేదు, చాలా ఆరోగ్యంగా ఉన్నా అని చెప్తాయి. నీకేం కష్టం లేదంటే నాకేం కష్టం లేదు. మరి కష్టాలు ఎవరికి ఉన్నాయి? అదే ఏ మనుషుని దగ్గరికైనా వెళ్ళి అక్క బాగున్నావా అంటే చాలా ఏమొస్తుంది? ఎన్ని బలహీనతలు చెప్పుకుంటూ ఉంటాము. అన్న ఎలా ఉన్నారంటే ప్రస్తుతం అయితే బాగానే ఉన్నాము, కానీ లోపల ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు. కాబట్టి కష్టాలు శ్రమలు ఎవరికి వస్తాయంట? మనుషులకే వస్తాయంట. గాలి తుఫాన్లు ఎక్కడ వస్తాయమ్మా? మనకే ఎక్కువ. అటు సైడ్ ఏమి లేదు. రాయలసీమ అటువైపు ఈ పెద్ద తుఫాన్లు, హైదరాబాదు, తెలంగాణ, రాయలసీమ సైడ్ రావు తుఫాన్లు, అలలు రావు. ఎక్కడ వస్తాయి? సైక్లోన్లు ఇవన్నీ ఎక్కడి నుంచి తయారవుతాయి? సముద్రం మీద ఉన్న మన దగ్గరికి వస్తాయి తుఫానులు, గాలులు కదా. మొన్ననే మనం చూసాం మంతా తుఫాను కదా, గాలులు ఎంత వీస్తూ వచ్చాయి కదా. కాబట్టి ఎక్కడయ్యా ఇవన్నీ వచ్చేటువంటి సముద్రంలో నుంచే వస్తాయి. కాబట్టి మనం కూడా ఈ లోకంలో జీవించినంత కాలము మన యొక్క జీవితం ఎలా ఉంటుందంట? ఎలా ఉంటుంది? నిమ్మలంగా ఉండదు. ఎప్పుడు ప్రతికూలమైన పరిస్థితి, ఎప్పుడు మన జీవితం అంతా ప్రతికూలంగా ఉంటుంది. సముద్రం ఎప్పుడు నిమ్మలంగా ఉండదు. సముద్రంలో ఎప్పుడు అలజడే ఉంటుంది. సముద్రంలో ఎప్పుడు శబ్దమే ఉంటుంది. అది నిమ్మలంగా ఉండదు. మనం కనుక ఒక్కసారి ప్రయాణం చేస్తే మన బాడీ మొత్తము ఊగిపోయి షేక్ అయిపోయి వామిటింగ్స్ అవుతాయి, తెలుసా అండి? అంత సముద్రం ఏం చేస్తుంది? ఇలా అంటూ ఉంటుంది, ఇలా అంటూ ఉంటుంది. మధ్యలోకి వెళ్ళిపోతే కొంచెం నిమ్మలంగా ఉంటుంది, అంటే కొంచెం మాత్రమే ఉంటుంది, అక్కడ కూడా ప్రశాంతత ఉండదు. కాబట్టి మన జీవితం ఏంటంట? సముద్రమైన ఈదొచ్చు, కానీ సంసారాన్ని ఈదడం కష్టమే మనకు. ఒక్కరున్నా, ముగ్గురున్నా, 5 మంది ఉన్నా కష్టమే కదా. సంసారం అనేది చాలా కష్టం. దాన్ని ఎవరు ఈదటానికి అంత సులువైన విషయమేం కాదు. కాబట్టి ఈ జీవిత యాత్రలో కొనసాగుతూ ఉన్నప్పుడు కష్ట సుఖాలు, దుఃఖము, నిందలు, అవమానాలు, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు ఎన్ని వచ్చినా కూడా మనం ఏం చేయాలంట? మన విశ్వాసము పోగొట్టుకోకూడదు, మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. అయితే ప్రభు మీద ఆధారపడినప్పుడు మనం నశించిపోకుండా ప్రభు ఏం చేస్తాడంట? మనకు సహాయం చేస్తాడు. కాబట్టి రాత్రికాల సమయంలో నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్తున్నా, ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే నీకున్న ప్రతికూలమైనటువంటి పరిస్థితిని ప్రభు తీసివేస్తాడు, అనుకూలపరుస్తాడు. ఇదిగో నేను ముందుగా వెళ్ళొచ్చు, మెట్టగా ఉన్న త్రోవలన్నీ సరళం చేస్తానన్నాడు. సరళం చేస్తాడు. ఇనుప గడియలు విరగొడతాను, ఇత్తడి తలుపులను పగలగొడతాను అన్నది. కాబట్టి ఆయన మీద ఆధారపడదాం. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నాకు ముందుగా నువ్వు వెళ్ళు, మెట్టగా ఉన్న త్రోవలన్నీ సరళం చేయి, విశ్వాసంతో నీ వైపు చూస్తున్నా, నీ మీద ఆధారపడుతున్నానని చిన్న ప్రార్థన ఈ రాత్రికాలం మనం చేస్తే మన జీవితాన్ని, మన కుటుంబాన్ని ప్రభు నడిపిస్తాడు. తను కోరిన రీతిలో, మనం ఆశించిన రీతిలో మన కుటుంబాలను దేవుని రాకడ కొరకై సిద్ధపరిచేటువంటి దేవుడిగా ఉంటూ వస్తున్నాడు. కాబట్టి నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినాడు. కాబట్టి ప్రతివాడు నశింపకుండా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించి. కాబట్టి మనుష్య కుమారుని మన కొరకు ఎందుకు అనుగ్రహించినాడంటే మనం ఎవరు నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనస్సు పొందాలి, అది ప్రభు కోరిక. కాబట్టి బైబిల్లో మనం చూస్తే లోతు కుటుంబం నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందుకే సొదొమ గొమొర పట్టణంలో
నివసిస్తున్నటువంటి వారిని దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు సొదొమ పట్టణం నుంచి వారిని తప్పించినాడు. అలాగే మనం చూస్తూ వచ్చాము, రాహాబు కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందుకే ప్రభు ఏం చేసినాడు, ఎరికో పట్టణాన్ని నాశనం చేస్తూ వచ్చినప్పుడు అవిధేయులతో పాటు నశించిపోకుండా రాహాబును కాపాడాడు దేవుడు. అంత మాత్రమే కాదు, శిష్యులైనటువంటి వారు ఆ సరస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, దోణిలో ఉన్నప్పుడు, ఆ దోణి నిండా నీళ్లతో నింపబడుతూ వచ్చినప్పుడు ప్రభు మీద ఆధారపడ్డారు. ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మీద ఆధారపడినప్పుడు వారు నశించిపోకుండా దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి రాత్రికాల సమయంలో నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబ జీవితం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవునికి నశించిపోవటమో ఇష్టం లేదు. అందుకే వాటన్నిటి నుంచి విడిపిస్తాడు, తప్పిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని మరి నడిపించడానికి కూడా ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశము అదే. నశించిపోవటము దేవునికి ఇష్టం లేదు. కాబట్టి రాత్రికాల సమయంలో అలాగ మనం కూడా నూతన సంవత్సరం కొరకు సిద్ధపడటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక సిస్టరు, ఒక బ్రదరు ప్రార్థన చేయండి. కుటుంబం కోసం, చెల్లాలమ్మ ఆంటీ కుటుంబం కోసం, అలాగూ ప్రసాదన్న మరి అక్కగారి కోసం, వారికి ఇచ్చిన 2 కుమార్తెల కోసం కూడా ప్రార్థన చేయండి. అలాగూ మహిమక్క, మోహనన్న, మోజెస్ వారి కోసం కూడా ప్రార్థన చేయండి. చెల్లాలమ్మ ఆంటీ కోసం కూడా ప్రార్థించండి. క్లుప్తంగా ఒక బ్రదరు, ఒక సిస్టరు క్లుప్తంగా ఒక 2-3 నిమిషాల్లో దయచేసి మరి మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. వాక్యం అంతా చెప్పొద్దండి, మళ్ళీ 2వ వర్తమానం అయింది. మళ్ళీ మీరు ప్రార్థనలో 2వ వర్తమానం చెప్పొద్దు. కుటుంబం కోసము చెప్పబడిన వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించేటట్లుగా క్లుప్తంగా ఒక 2-3 నిమిషాల్లో వారి కుటుంబం కోసము ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రవ్వా నాయన దేవా తండ్రి, నాయన ఆ బిడ్డను ఇంతవరకు మీరు రక్షించి నాయన ఆ బిడ్డను మీరు కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అతని ప్రార్థన తండ్రి, తన కుటుంబాన్ని మీరు రక్షించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నశించిపోకుండా దేవా మీరు కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దయగలిగిందండి మరి మహిమ ప్రభు మోహను మోజేసుని కూడా దేవా మీరు రక్షించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా నీ కొరకై ప్రభా ఎత్తబడే కుటుంబంగా మీరు సిద్ధపరచండి తండ్రి. నాయన ప్రసాద్ని తండ్రి, నాయన తన భార్యని, తన 2 కుమార్తెల్ని ప్రభా దేవా తండ్రి మీరు కాపాడండి, భద్రపరచండి. మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. నాయన బిడ్డలు దేవా తండ్రి నీ కొరకు నమ్మకస్తులుగా ప్రభా మేము కూడొచ్చిన ప్రతి ఒక్కళ్ళము కూడా దేవా ఈ వాక్యము ద్వారా తండ్రి మైకా శబ్దం ద్వారా ఎంతమంది బిడ్డలు ఇంటూ వచ్చారో ప్రభువా ఆ బిడ్డలకు కూడా రక్షణ మీరు దయచేయవలసిందిగా ప్రార్థన చేయుచున్నాను ప్రభువా. మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మీ వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి దేవా. ఈ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన అత్యున్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సమయంలో తండ్రి ప్రభా నా సల్లాల మా గృహాన్ని ఆధారం చేసుకుని ప్రభా నీ దాసిన దారి వద్దలి వచ్చిన లేఖన భాగం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం ద్వారా నాయన మీరు మాతో మాట్లాడిన దేవుని స్తోత్రాలు. నశించిన దాన్ని వెదక రక్షించడానికి మనిషి కుమారుడు లోకమునకు వచ్చిన అతనితో చెప్పిన వాక్యం ద్వారా మీరు మాతో దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
నిజంగా ఈ లోకంలో మా కొరకు మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చావు నాయన. దేవాది దేవుడు పోయి ఉండి ఆయన దాసుని పోలుగా ధరించుకున్నావు నాయన. ఆకారమంది మనుషుడు కనబడ్డావు. మరణం పొందినందుకు విధేయత చూపిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతేకాదు నాయన, లోతు గృహం కుటుంబాన్ని జ్ఞాపకం చేసావు తండ్రి. వారి కుటుంబాన్ని ఎలా రక్షించావో మీరు మాకు తెలియపరిచావు. అంతేకాదు రాహాబు కుటుంబాన్ని కూడా మీరు రక్షించే విధానం బట్టి స్తోత్రాలు. నిజంగా నాయన అదే రీతి సల్లాలం అక్క కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకున్నావు. అక్కను కూడా రక్షించావు. ప్రసాద్ని తన కుమార్తె అల్లుని కూడా రక్షించుకుని నీ సన్నిధికి నడిపించిన విధానం బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఒక ఆత్మ కూడా నీకు ఇష్టం లేదు నాయన. అందరూ అంతటా మారు మనసు పొందాలని నీ వాక్యం ద్వారా సెలవిస్తున్నావు తండ్రి. నాయన ఏర్పాటు చేసినటువంటి ఈ కూడిక ద్వారా ఒక ఆత్మనన్నా రక్షించండి ప్రభా. నీ సన్నిధికి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు నీ దాసుని ద్వారా వాక్యాన్ని నీటిగట్టి ఫలించేయమని ప్రార్థిస్తున్నాం. నీ దాసులను బలపరచండి. వారి సేవా పరిచయలో మీరు తోడుకోమని మా సహవాసం దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమె ప్రసాద్ అన్న రెండు మాటలు. యేసుప్రభు నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు మమ్మల్ని ఆయన కృపచేత మేము అర్హులం కాదు కానీ దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు ఆయన సంకల్పం బట్టి. ఫస్ట్ మా అమ్మని, తర్వాత మా అక్కని, నన్ను అలా దేవుడు మమ్మల్ని రక్షించాడు, ఏర్పరచుకుని ఆయనే మమ్మల్ని మేము ఇలా ఉన్నామంటే దేవుడు కృపే అన్నమాట. దేవుడే మమ్మల్ని ఈ విధంగా మేము ఈ స్థాయిలో ఉన్నామంటే దేవుడు మమ్మల్ని ఈ విధంగా మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచాడు అనమాట. కాబట్టి అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకా మేము దేవుళ్ళలో ఇంకా ఎదగాలని, ఇంకా దేవుడికి నమ్మకంగా మేము సేవ చేయాలని మా కోసం ప్రార్థన చేయండి. మీ అందరూ మా ఇంటికి వచ్చినందుకు అందరికీ మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే భోజనం సిద్ధం చేశాము, మీరు భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. చివరి ప్రార్థనతో ముగిస్తాం. ప్రేమగల పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవ, జీవం గల మా ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవ మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో దయగల తండ్రి, మరి చెల్లాలమ్మ అంటే వారి గృహంలో ఇలాగ చేరి ప్రభువా మీ నామమును స్తుతించి ఘనపరిచేటువంటి ఆధిక్యత మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. మీకు ఎంతో వందనాలు. మరి తండ్రి, అనేకులు మీ వాక్యం వింటూ వచ్చారు. అనేకుల్లో ప్రభు రక్షణ కార్యం జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. అలాగ వచ్చినటువంటి రక్త సంబంధికులు, బంధువులు, సంఘస్థులందరినీ బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, మరి చెల్లెలమ్మ ఆంటీని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆంటీకి ఇచ్చిన రక్షణను బట్టి, ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన దీవించి ఆశీర్వదించండి. అలాగూ నాయన తండ్రి, మరి మోహన్ అన్న, మహిమక్క, మరి ఎలాగూ మోజెస్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగూ ప్రసాదనను బట్టి, అక్కను బట్టి, వారికి ఇచ్చిన ఇద్దరు కుమార్తెలను బట్టి మీకు వందనాలు. వారిని కూడా తండ్రి దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. దయగల తండ్రి, కుటుంబంలో ప్రతి అవసరత, ప్రతి ఒక్కర మీ మహిమేశ్వరంలో తీరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, నాయన విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా జీవితాలకు అన్వయించుకోవటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యానుసారంగా జీవించినట్లు సహాయం చేయి. దయగల తండ్రి, మరి ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చారు. భోజన సహవాసం కూడా దీవెనకరంగా చేయండి. కుటుంబం ప్రేమతో మా కొరకు సిద్ధపరుస్తూ వచ్చారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, కృపగల దేవ, వచ్చినటువంటి చిన్నపిల్లలు, వృద్ధులు, తండ్రి యవనస్తులు, మధ్య వయసు కలిగిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఘనపరుస్తూ, మాయంపరుస్తూ, వందనములతో స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన పరలోకపు దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఆదరణ కూడి వచ్చిన మనకు, ఈ లోకంలో సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండి నడిపించును గాక, ఆమేన్. తిరిగి లేచెను నాతో నుండా, పరమా జీవము నాకు నివ్వా. తిరిగి లేచెను నాతో నుండా, నిరంతరము నడిపించును. మరలా వచ్చి యేసు కొనిపోవును. నిరంతరము నడిపించును. మరలా వచ్చి యేసు కొనిపోవును. యేసు చాలును, యేసు చాలును,
ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ ప్రైజ్ లార్డ్. వచ్చిన వారందరికీ భోజన సహవాసం ఉంది, భోజన సహవాసంలో పాలు పొందండి. దయచేసి రేపు రాత్రి కాలము 9 గంటలకు వాచ్ నెట్ సర్వీస్ కలిగి ఉంటున్నాం. దయచేసి రావాలని ఆశ కలిగిన వారు రావచ్చు. మరి అలాగే ప్రతి ఆదివారము ఉదయకాలము 9:30 గంటలకు ఆరాధన పరిచర్య ఉంటుంది. పెనియేలు ప్రార్థనా మందిరం, పెదముత్తేవి రోడ్లో. మరి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. అందరికీ ప్రైజ్ ద లార్డ్. వచ్చిన వారందరికీ ప్రైజ్ లార్డ్. దయచేసి పెనియేలు సంఘస్థులు రేపు ఉదయకాలము మందిరం దగ్గరికి 9 గంటలకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ మనం చేసుకోవాలి, వాటి కొరకు సిద్ధపరచుకోవాలి. దయచేసి అందరూ కూడా రావాలి. అందరూ అంటే మీ పేరు కూడా చెప్పినట్టే దయచేసి. కాబట్టి ప్రతి ఒక్కరు మరి మందిరం దగ్గరికి రండి. మందిరంలో ఉన్న పనులు మనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.